చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును ప్రతి స్త్రీ తల్లి పురుషులు కూడా పొందుకున్నట్టుకు సహాయం చేయండి. మీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి మా దేవుడు, కృప కలిగినటువంటి మా దేవుడు. నిన్ను నమ్ముకుంటే కృప క్షేమాలే మా వెంట వస్తాయి గనుక ప్రభా, ఎంతో ఘోషించి మీరు పలుకుతున్నటువంటి మాటలు అందరికి వెదజల్లినటువంటి విధానమును బట్టి ప్రతి ఒక్క ఆత్మను తండ్రి మరి నీ యొక్క సన్నిధానంలో నాయనా మరి మార్చగలిగినటువంటి శక్తిని ఉంది గనుక ప్రభా, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. ఇంకా వచ్చుటకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను మీ యొక్క సహాయంతో నడిపించండి. రాలేనటువంటి బిడ్డలను కూడా ప్రోత్సహించి తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా గ్రామ క్షేమం కొరకు, మా దేశ క్షేమం కొరకు, మా యొక్క కుటుంబముల క్షేమముల కొరకు ఈ యొక్క తండ్రి మనవలు మీరు వినడానికి సిద్ధముగా ఉన్నారు. అటువంటి సిద్ధపడినటువంటి మనసుతో మీరు ఉండేటప్పుడే మీ మేలును పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రతిదీ నెరవేర్చగల శక్తి కలిగినటువంటి మా దేవుడు మేము నమ్ముకుంటున్నాం కనుక ప్రభా, ఇదిగోనైనా లైవ్ లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. వారికి తండ్రి మెండైనటువంటి నీ యొక్క దీవెనల వర్షమును కురుమరించమని ప్రార్థిస్తున్నాం. వారి గృహాలలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, అవసరతలు సమస్తము కూడా నీ నామములో తండ్రి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యం చేయండి. అదేవిధంగా ప్రభా, ఇక్కడ వినుచున్నటువంటి బిడ్డలను సాతానుడు వచ్చి నాయన మనసులను కలతగట్టుకుంటా దీక్ష కలిగి నీ మాటలను విని నీ యొక్క ఆదరణకర్త చెప్పినటువంటి మాటలతో మమ్మల్ని బలపరిచి నడిపించుకోండి. నేనైతే మాట్లాడలేను గనుక ప్రభా, నీ యొక్క ఆదరణకర్తతో మీరు ఇచ్చినటువంటి వర్తమానము నేను మా వారు అందరం విని ఘనత పొందుకునే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని ఉంటుంది. దావీదు కీర్తన అని ఉంటుంది. ఆ దావీదు కీర్తనను మనము వివరించుకుంటున్నాం. దయచేసి డిస్టర్బెన్స్ చేసుకోకండి, మీరు డిస్టర్బెన్స్ అవ్వద్దు. ఆ పక్కనున్న స్త్రీలు చెప్పుకోండి, ఎవరైనా సరే ఏది చేస్తే వాక్యం కాసి వినమని చెప్పండి. కానీ మీరు డిస్టర్బెన్స్ చేసి దేవుని వాక్యాన్ని చెరిపితే అది ఇంకొకలా ఉంటుంది. కనుక దయచేసి గమనించి వచ్చి ఆశీర్వాదములు పొందుకోవటానికి వచ్చినటువంటి మనం దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. సాతానుడు మన మీద వాళ్తాడు, నిద్రాశక్తులు ఇస్తాడు, దేవుని మాటలు వినుకుంటా చేస్తాడు. మరి ఇంకా రకరకాల, ఎందుకంటే బాగుపడిపోతామని ఆ సాతాన్ని ఎదిరిస్తామని భయపడిపోయి మనలో సాతానులో తీర్చుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఆయనలో తిప్పుకుంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. కనుక దేవునిలో మనము సూటిగా ఉంటే మనలో నుంచి సాతానుడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. మరి అత్యున్నతమైనటువంటి మనసుతో మనమందరము కూడా దేవుని మాటలు విందాం. మరి ఇక్కడ మొదటగా దావీదు కీర్తన అని ఉంటుంది. ఎక్కువ దావీదు కీర్తనే, ఎందుకంటే దేవుడు మరి దావీదును బహుగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? బాల్యం నుంచి కూడా దేవుని కలిగి ఉన్నాడండి ఆయన. తర్వాత పెద్దవాడు అయిన తర్వాత ఏమయ్యాడో తెలియదు, కానీ బాల్యం నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఆయన దేవునికి లోబడ్డాడు. దేవుడంటే భయము, దేవుని యందు నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచి మరి ఈ లోకమునైనను లోకములో ఉండే వాటివైనను ఆశించగా మరి ఎవరిని ఆశించాడైనా? దేవుణ్ణి ఆశించాడు. కనుక ఆయన చెప్పినటువంటి మాటలు ఈ 31వ కీర్తనలో చాలా చక్కని మాటలు. మొదటి మాట, యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను. గమనించారా? దేవుడా, నిన్ను నేను కలిగి ఉన్నాను గనుక నాకు ఎప్పుడు కూడా అవమానం రానివ్వకు, సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి, ఎంత చక్కని మాట తెలుసండి. నీ నీతిని బట్టి, నేను నిజమైనటువంటి నీకు మంచివాడినైతే, నీకు నిష్కపటముగా కనబడినటువంటి వాడినైతే నువ్వు నీతిమంతుడు గనుక మంచివాడిని చూస్తావు, నన్ను రక్షించు. చక్కని మాట. ఈరోజు మన మనసును కూడా అలాగే ఉండాలి. మనం ముందు ఎలా ఉండాలండి? మన దేవుడు నీతిమంతుడు కనుక మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు, మనము నీతిమంతులుగా ఉంటే మన దేవుడు నీతిమంతుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ దావీదు. ఏం చెప్తున్నాడంటే, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు
నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగా ఉండము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఎక్కడ మరి 19వ వచనంలో చెప్తున్నాడు ఆయన. 19వ వచనము, నీ యందు, ఈ మాట బాగా వినాల, నీ యందు, ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుని దగ్గర ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దాస్తారండి. వాళ్ళకి ఏం దాస్తారు? మేలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. చాలాసార్లు చెప్తాను, మనం ఎంతో కష్టపడతాం, డబ్బు సంపాదిస్తాం, బ్యాంకులో దాచుకుంటాం, ఇంకా మన ఇంట్లో దాచుకోవచ్చు, ఎక్కడెక్కడో దాచుకుంటాం, కానీ అవి మనకి నిలకడగా ఉండవు. అవి నిలకడగా ఉండవు, పోతాయి. నువ్వు మరి నేను ఆవలవలస గ్రామంలోని చెప్పేస్తున్నాను. ఆవలవలస గ్రామంలోనే వాళ్ళు రాత్రి పగలు కష్టపడతా ఉంటారు. దేవుని గుడికి కూడా ఒక్కొక్కసారి వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. చాలా కష్టపడి బహుగా డబ్బు ఉందని వాళ్ళు ధైర్యం తెచ్చుకుని వెంటనే ఏదో ఒక శోధన, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక జబ్బు, పరిగెట్టి హాస్పిటల్కి పారిపోయి మొత్తం ఈ కష్టపడిన జబ్బు అంతా అక్కడ ఇస్తున్నారండి, హాస్పిటల్ ఇచ్చేస్తున్నారు. నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు అక్కడ ఫిల్మ్ నగర్లో అక్కడ అపోలో హాస్పిటల్ ఉంది, చాలా పెద్దది. కోటీశ్వర్లు అందరూ ఉంటారు. ఎందుకంటే మా బావగారు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కనుక ఈయన కోటీతో సమానమే. అక్కడ ఆయన స్పెషల్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళే 4 రోజులు నేను ఉన్నాను. ఫిల్మ్ నగర్లో చూసానండి, అపోలో హాస్పిటల్లో పెద్ద వ్యాపారస్తులు లక్షల కోట్లు వచ్చి కౌంటర్లో కడుతున్నారు. లక్షల కోట్లు కొంటున్నారు. గుండె ఆపరేషన్లకో, కాల్ తీసేదానికో, దేనికో మరి తెలియదు. అని అంత పెద్ద వ్యాపారస్తులు ఆ డబ్బంతా సంపాదించింది ఎక్కడ కడుతున్నారండి? హాస్పిటల్లో కడుతున్నారు. వీళ్ళ ఈ మాటలు మీకు మనసుకు అద్భుతులు కాదు గనుక గమనించండి. మనము కష్టపడతాం, కానీ ముందు ఎవరి రాజ్యాన్ని, నీతిని ఎత్తకాలా? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని ఎదిగితే నీకు అప్పుడు ఇవన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుభవిస్తున్నారు. ఆయన నీతిని, రాజ్యాన్ని ఎదుగుతున్నారు. విమానాల మీద తిరుగుతున్నారు, కారులో తిరుగుతున్నారు, చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటున్నారు. ఎందుకు? ఆయన నీతిని, రాజ్యాన్ని ఎదుగుతున్నారు కనుక. దావీదు అటువంటి వాడే, ఆయన నీతిని, రాజ్యాన్ని ఎదుగుతున్నటువంటి వాడు కనుక ఇక్కడ చెప్తున్నాడు దావీదు, నీ యందు భయభక్తులు గలవారికి నువ్వు మేలులు దాచావు. వీళ్ళు కాదు, ఏం దాచావు? మేలుని దాచావు. తర్వాత నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. ఒక్కొక్క మాట నేను మాట్లాడితే మరి లేట్ అయిపోద్ది మనకి. ఇక్కడ నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఒక మనిషి దగ్గర మనము భూలోకంలో నమ్మకంగా తిరిగేటప్పుడు నాకు రోజు చెప్తారు, మరి మన నారాయణమ్మ గారు కూడా చెప్తారు, అయ్యా నేను పలానా ఇంటి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాను. వాళ్ళు గొప్ప ప్రేమ చూపెడుతున్నారు నాకు. మొన్న హైదరాబాద్ తీసుకెళ్లారు, నడవలేదు కానీ తీసుకెళ్ళి చాలా సుఖంగా చూపించారంట. నాతో ప్రార్థన చేయించుకుని వెళ్ళింది, మళ్ళీ అటు నుంచి వచ్చింది, కానికిచ్చింది, అతను ప్రార్థన చేసుకుంది. దేవుడు నన్ను సురక్షితంగా తీసుకొచ్చాడని. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని నమ్ముకున్నాను నేను. అంటే ఆ కుటుంబం అంత ప్రేమ చూపెడుతున్నారు. ఎందుకంటే తన మనసును బట్టి. మనుషులు చూపించేటప్పుడు దేవుడు ఇంకెంత చూపెడతాడు చెప్పండి? అంతకంటే ఎక్కువ చూపెడతాడు, తక్కువ చూపెడతాడా? ఎక్కువ చూపెడతాడు. చాలా మంది పొందుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలా చేయకూడదు. మనం ఏకదేశగా ఉండేటప్పుడు అంతకు మనకు చాలా సిద్ధపరిచినటువంటి మేలులు ఎన్నో ఉంటాయి. అదే విధముగా ఇక్కడ 21వ వచనం చూద్దాం. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. తర్వాత 23, యెహోవా భక్తులారా, ఈ మాట బాగా వినండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. దేన్నండి? డబ్బును ప్రేమించడం కాదు, మనుషులు ప్రేమించడం కాదు, రాజులు ప్రేమించడం కాదు, నాయకులు ప్రేమించడం కాదు, మనకు అనుకున్నటువంటి మేలులు చేసినటువంటి వారిని ప్రేమించడం కాదు. ప్రేమించవచ్చు, కానీ అన్నిటికంటే ఎక్కువగా దేవుని యొక్క భక్తులు దేవునినే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం.
తర్వాత మాట, ఎవరిని కాపాడుతాడు ఆయన? విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను అని దావీదు గారు మనలందరినీ కూడా ప్రోత్సహించడానికి, దేవునిలో నడిపించడానికి ఇంకా చాలా పాఠాలు ఆయన చక్కని పలుకులు, రత్నముల కంటే విలువైన పలుకులు ఆయన పలికారు. ప్రియులారా గమనించండి, దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడని మనకు చెప్తున్నాడు. గనుక నీతిమంతులారా దేవునికి స్తుతి చేయట ఎంతో మేలని ఆయన ఈ యొక్క కీర్తనలంతట్లో కూడా ప్రజలందరికీ కూడా తెలపటానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియులారా గమనించండి, దావీదంటే దేవుడికి గొప్ప ప్రేమ. కారణం ఏంటంటే బాల్యం నుంచి కూడా దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. గనుక 12 సంవత్సరముల వయసులో తన తండ్రి గొర్రెలు మేపుతూ సింహమును చీరేశాడు, ఎలుగుబంటిని చీరేశాడు. తర్వాత 16 సంవత్సరముల వయసులో ఏడు చేశాడండి, గొల్యాతును చంపేశాడు. ఎంత బలం ఇచ్చాడు చూడండి. గనుక దేవుడు లో ఉంటున్నాడు కనుక దేవుడు అతన్ని బహుగా ప్రేమించాడు. చాలా మంది యవనులు దేవునిలో ఉండరు, దేవునిలో ఉండరండి. వాళ్ళ శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి లోకాన్నే ప్రేమిస్తారు. అప్పటికప్పటికి ఏదో సంతోషం అనుకుంటారు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, సంతోషంగా ఎక్కడ తాగదాం అని ఒక చోటుకి వెళ్ళి తాగుతూ ఉంటారు. వాళ్ళు చూస్తే వాళ్ళు బలంగా ఉన్నాం అనుకుంటారు, కానీ వాళ్ళ యొక్క ఆ నాగరికత చూస్తే నాకు చాలా కనికరం. వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే నాకు చాలా కనికరం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పొందుకోబోయే ఆ బాధలు నాకు తెలుసు, దేవుడు నాకు చూపెడతా ఉంటాడు. వాళ్ళు పొందుకోపోయే ముందు ఆ యొక్క తాగుడుకో దేనికో సరదాగా అక్కడ ఉండేటువంటి వారికి వాళ్ళు ఏం అనుభవిస్తారో అది బైబిల్లో ఉంది కనుక అది నాకు తెలుసు. కనుక అటువంటి పరిస్థితుల్లో చాలా మంది యవనులు పాడైపోతున్నారు. ప్రియులారా గమనించండి, యవన కాలం మందు దేవుడిని నమ్ముకోవటం చాలా శ్రేష్టమైనటువంటి విషయం. దావీదు యవనుడు నమ్ముకున్నాడు, కానీ ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన సాతానుకు లోబడిపోయాడు అనుకోండి, మళ్ళీ లేవుని. అయినా సరే దావీదుని దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే తన బాల్యం నుంచి కూడా అతను చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి ఆత్మపూర్వకమైనటువంటి తన ఆత్మను దేవుడికి అప్పచెప్పుకున్నాడు. కనుక ఆయన్ను చనిపోయే వరకు చూశాడు. ఆయన తర్వాత మరి ఆ దేవుడు మరి ఏ పనిష్మెంట్ ఇస్తాడో తెలియదు, కానీ చేసినటువంటి తప్పు మీకు అందరికీ తెలుసు. ఆ తప్పుకు పనిష్మెంట్ కూడా పొందుకున్నాడు, ఇంకా పొందుకోబోతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, కానీ ఆయన మృతి పొంది అంటే చనిపోయే సమయం వచ్చింది. చనిపోయే సమయం వచ్చేటప్పుడు ఆయన ఎంత సంపాదించాడో తెలుసండి. రాజుగా ఉండి చాలా సంపాదించాడు. దేవుడు రాజుగా చేశాడు, చివరికి ఆయన రాజుగా చేశాడు. రాజుగా చేసేటప్పుడు ఆయనకి మరి సాతానుడు ప్రవేశించి ఆయనను చెరిపాడు. దేవునికి కోపంగా ఉండాలి, ఆయన దేవుడు ప్రేమించాడు. ఆ రాజుగా ఉన్నప్పుడు సంపాదించినటువంటి సంపాదన ఎంతో ఉంది. చివరికి అయినప్పటికీ కూడా ఆయన మనసంతా ఎవరి మీద ఉంది? దేవుడి మీద. నేను దేవునికి మంచి మందిరము కడతాను అని నిర్ణయించి చాలా డబ్బు బంగారము అంతా సంపాదించాడు. సంపాదించినప్పుడు దేవుడు ఒప్పుకోలే. ఎందుకంటే నీది రక్తపు చెయ్యి, అనేక వేల మందిని చంపాడు, కానీ నీ కుమారుని ద్వారా నేను ఆ మందిరాన్ని కట్టించుకుంటాను అని దావీదుకు హామీ ఇచ్చాడు. కనుక దావీదు వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు దావీదుకు బదులుగా ఎవరు రాజు అవుతారు? దావీదు గారు కొడుకు ఎవరు? ఎవరు చెప్పరేటి మరి? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. నా బుర్ర మీద ఎంట్రుకులు రాలిపోయినాయి కొన్ని, కానీ ఆ రాలిపోయిన ఎంట్రుకులు 2 ఎంట్రుకులు ఎన్నిసార్లు చెప్పాను. దావీదు కుమారుడు ఎవరు చెప్పండి అందరూ ఒకసారి. మూతి గుడుచుకుని ఉన్నటువంటి రమాలలో ఎవరో పడుకుంటున్నారు లేపం జయం పక్కన. గనుక దావీదు కుమారుడు ఎవరు చెప్పండి అందరూ. చెప్పారా శాంతమ్మ? దావీదు కుమారుడు సొలొమోను. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను గనుక ఆయనకు తదనంతరము దావీదు తదనంతరము సొలొమోను రాజ్య పరిపాలన చేయాలి. ఆయన చనిపోయేటప్పుడు సొలొమోను పిలిచి, నాయనా నేను
అందరూ చనిపోయినట్టే నేను కూడా చనిపోబోతున్నాను. కానీ కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ ప్రకారముగా ఆస్తులు, అంతస్తులు, ఘనతలు అప్పచెప్పలేదు. కానీ ఆయన ఏది అప్పచెప్పాడండి? జీవ గ్రంథాన్ని అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మోషే రచించినటువంటి గ్రంథము నీ దగ్గర ఉంది. ఆ గ్రంథములో ఉన్నటువంటి నిబంధనలు, కట్టడలు తప్పకు. నువ్వు తప్పకుంటుంటే ఆ గ్రంథములో ఉన్నటువంటి మోషే నియమించిన గ్రంథములో ఉన్నటువంటివన్నీ కూడా నువ్వు అనుసరిస్తే నీ తరతరములు దీవింపబడతావు అని తండ్రి కుమారుడికి గట్టిగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట విన్నాడా లేదా? విన్నాడు. వినినటువంటి విధానమును బట్టి కుమారుడు తండ్రి చనిపోయిన తర్వాత అదే విధముగా కుమారుడు దేవునికి తన ఆత్మనిచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. అదే విధముగా మనము చదువుకుంటాం ఈ 1 రోజులు, అదే 3వ అధ్యాయంలో గిబియోనులో ఆయన ఎన్ని దహన బలులు ఇచ్చాడు? 1000. అందరూ చెప్పండి, ఎన్ని దహన బలులు? 1000 దహన బలులు ఇచ్చాడండి. గిబియోనులో అతను 1000 దహన బలులు ఇచ్చి తన ఆత్మను అప్పచెప్పాడు దేవునికి. స్త్రీలారా, దీన్ని నేను వివరించలేదు. ఎవరైతే తన హృదయాలని దేవునికి అప్పచెప్పుతారో వాళ్ళు ధన్యులే. అమ్మా, ఇది వినండి. ఎవరైతే దేవునికి తన ఆత్మను అప్పచెప్పుతారో వాళ్ళు ఏమవుతారు? ధన్యతలు పొందుకుంటారు. దేవునికి తన ఆత్మను అప్పచెప్పినటువంటి వారు ఉట్టిపోరచబడరు. సొలొమోను అయితే తన ఆత్మను ఏం చేశాడు? దేవునికి అప్పచెప్పాడు. దహన బలులు అంటే అదే 1000 దహన బలులు ఇచ్చాడు. దీన్ని వివరిస్తే మరి దాన్ని వివరించలేటువంటి శక్తి లేదు. మీకు అర్థమవును కాబట్టి మాత్రం మన హృదయాన్ని నెట్టి విధముగా అర్పిస్తే ఎందుకు మనకు ఆయన జవాబు ఇవ్వడు? వెంటనే ఆయన యొక్క భక్తికి, ఆయన యొక్క ఆత్మను అప్పచెప్పడం, దాంట్లో ఆయన ఎంతో దేవుడు మెచ్చుకొని ఏం చేశాడో తెలిసండి, ఆ రాత్రి అంటే సొలొమోనుకు ప్రత్యక్షత కలిగింది. దేవునికి స్తోత్రం. సొలొమోను ఎవరు దర్శనం చూశాడు? దేవుని దర్శనం చూశాడు. మనం ఎందుకు దేవుని దర్శనాన్ని చూడలేకపోతాను? అన్నీ తెలుసు మనకి. బాగా ప్రార్థించడానికి బతికిస్తాం. బాగా మన ఆత్మను దేవునికి అప్పచెప్పి మనము చేసే ప్రార్థనకు జవాబిస్తాడు. తప్పకుండా జవాబు పొందుకుంటాడు. నాయానికి గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల దగ్గర సొలొమోను బాగా ప్రార్థన చేసి 1000 దహన బలులు అంటే బహుగా ప్రార్థన చేసి ఆయన అర్పించినటువంటి బలులకు ఆ రాత్రే సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షమై అంటాడు, సొలొమోను నీకేం కావాలో కోరుకోవయ్యా. నిజంగా నీవు నాకు అర్పించినటువంటి ఆ యొక్క దహన బలులంటే నీ ఆత్మ ఎంతో దివ్యమైనది. నీ వంటి వారు నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు, ఇక ఉండరు కూడా. చదువుతున్న చదువుకోండి, అధ్యాయులు ఎంతటా ఉంటుంది 3వ అధ్యాయంలో. ఇంకా ఉండరు కూడా, ఎవరు కూడా భూమి మీద ఉండరు. దేవుడికి తెలుసు కదా పుట్టినటువంటి వారు ఎటువంటి వారో, పుట్టిన పొట్ట లేనటువంటి వారు ఎటువంటి వారో ఆయనకి తెలుసు. ఇంకా ఉండరు కూడా. అంత అడిగి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఈ రోజు కూడా మన అవసరతలు తీర్చాలనే, మనకున్నటువంటి బాధలు పోవాలనే, మనకున్నటువంటి సమస్యలు పోవాలనే, మనకున్నటువంటి కష్టములు పోవాలనే మనం ఏం చేయాలండి? మన ఆత్మలు దేవునికి అప్పచెప్పాలి. అప్పచెప్పితే వెంటనే ఆయన ప్రత్యక్షత, దర్శనము కలుగు చేస్తాడు. సొలొమోనుకి ఏది కావాలా? అయ్యా నాకేటొద్దు కానీ నా తండ్రికి ఇంత రాజ్యం ఇచ్చావు, ఇంత ఘనత ఇచ్చావు. నా తండ్రి రాజ్యాన్ని పరిపాలించాలంటే నేను చిన్నవాడు, నాకు బుద్ధి జ్ఞానములు చాలవు అని ఆయన నాకు బుద్ధి జ్ఞానం ఈ యొక్క నీవు నాకు అనుగ్రహించినటువంటి జనాన్ని పరిపాలించడానికి నాకు తెలివిస్తే చాలంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నీ వంటి వారు ఇక లేరు. అలాగ అడగరు. ఎవరు ప్రాణమేనే అడుగుతావేమో, ఐశ్వర్యం అడుగుతావేమో, ఘనత అడుగుతావేమో అనుకున్నాను. కానీ నీవు మాత్రము బుద్ధి జ్ఞానం వివేకము కలిగినటువంటి ప్రజలందరికీ అనుకూలమైనటువంటి మనసు కావాలని అడిగాడు. నిజం తీసుకో.
ఇచ్చాను, తీసుకో. కానీ నువ్వు ఘనత అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఆస్తులు అడగలేదు, అవి కూడా ఇస్తున్నాను, తీసుకో. దేవునికి స్తోత్రం. ఇది సాదృశ్యం. ఆయన నీతిని రాజ్యాన్ని వెదిగితే అప్పుడు ఇవన్నీ దొరుకులు కదా అంటారు కదా. సొలొమోను అదే విధముగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికాడు కనుక ఆయనకి సమస్తము కూడా అనుగ్రహింపబడ్డాడు. సంవత్సరము అనుగ్రహించబడమే కాక ఇంకొక మాట అన్నాడండి, నీకు తెలుసు నీవు ఈ విధముగా ఉన్నావంటే నీకేటిస్తాను, దీర్ఘాయువు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇదే విధముగా నా దగ్గర నువ్వు ఉంటే నీకు దీర్ఘాయువు ఇస్తాను అన్నాను. తర్వాత ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు, గొప్ప బహుగా దీవింపబడ్డాడు, ఘనత పొందుకున్నాడు. ఆ ఘనత భూమికి అంతటికీ కూడా ప్రాప్తించింది, భూమి అంతటికి కూడా వ్యాపించింది. వ్యాపించడంలో శాబా దేశంలో అందుకుందండి. అక్కడ ఉన్నటువంటి శాబా దేశంలో ఒక స్త్రీ రాజ్య పరిపాలన చేస్తుంది, రాణిగా ఆమె రాజ్య పరిపాలన చేస్తుంది. ఆమె ఘనత పొందుతున్నటువంటిది, గుణవంతురాలు, ధన్యురాలు, భాగ్యవంతురాలు, ఎంతో అద్భుతమైనటువంటి స్త్రీ, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదనలతో నిండుకున్నటువంటి స్త్రీ. భూమి మీద ఎవరూ లేరు ఆవిడ వంటి వాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది సొలొమోను యొక్క జ్ఞానం. ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలు, ఆయన చూస్తున్నటువంటి చిన్నవాడైనప్పుడు కూడా అంత పరిపాలించినటువంటి పరిపాలన కొరకు, అన్నిటి కొరకు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ అప్పుడు ఆశ్చర్యం పడిపోతుంది, నాకంటా తెలివైనడా, నాకంటా ఇదైనడా అని ఆవిడ ఆశ్చర్యం పొందుకుంటారు. చాలా గుణవంతురాలు, చాలా భాగ్యవంతురాలు, చాలా యోగ్యురాలు, చాలా అద్భుతమైనటువంటి ఆ రాణి. ఆ శాబా దేశపు రాణి ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం చదువుతుంది, శాబా దేశపు రాణి యెహోవా నామమున గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని, అంటే గొప్పతనాన్ని, ఘనతను గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. గమనించారా? గూఢార్థములు అంటే చాలా తెలివైనదే. చెప్పాను కదా, గనురాలు, గుణవంతురాలు, జ్ఞానవంతురాలని. గనుక నాకంటే జ్ఞానవంతుడా, దేవుని బట్టి ఎంత జ్ఞానం ఉందని నేను చెప్తున్నా. గనుక ఆయన్ని ఏం చేయడానికి వచ్చింది ఆవిడ? శోధించడానికి వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని కుమార్తెలారా, నువ్వు దేవునిలో భక్తిగా ఉండేటప్పుడు, దేవుని క్రమములను నువ్వు పాటించేటప్పుడు శోధకుడు వచ్చి నిన్ను శోధిస్తాడు. తెలుసా సంగతి? దారి మరలిస్తాడు, నీకు ఏదో ఒక కష్టం ఇస్తాడు, ఏదో ఒక బాధ ఇస్తాడు. మన మధ్య నిర్మలమ్మ గారు లేరు, కానీ నిర్మలమ్మ గారు ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి. మీరు మరి శారమ్మేటి, మీరేటి, జయమ్మేటి, అందరూ పేరు మీకు చెప్పాలంటే కష్టం. కానీ మీ స్త్రీలు కొంతమంది ఉన్నారు. కానీ శోధన మాత్రం తప్పదు. దేవునిలో నువ్వెంత భక్తిగా ఉంటే నీకు అంత శోధన వస్తుంది. ఆ శోధనను తప్పించుకోవటానికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. గనుక ఇక్కడ సొలొమోనుకు శోధించడానికి వచ్చి బయలుదేరింది ఈవిడ. ఈమె శోధించడానికి బయలుదేరి వచ్చినప్పుడు ఏమి జరిగిందంటే, అక్కడ ఎలా వచ్చిందో చూడండి. 2వ వచనంలో, ఆమె గొప్ప పరివారముతో గంధ వర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చింది. పవిత్రమైనటువంటి స్థలము దగ్గరకు వచ్చింది ఆవిడ. ఎలా వచ్చింది తెలుసండి? ఆమె ఎలా వచ్చింది? ఆయన్ను శోధించడానికి ఆమె గొప్ప పనివారితో గంధవర్గమును, విస్తారమైనటువంటి బంగారమును, రత్నములను, వీటి ద్వారా అతన్ని మోసం చేద్దామని, అతన్ని ఫెయిల్ చూసేసరికి ఆశపడిపోతాడు, అది తప్పకుండా జ్ఞానం పోద్ది అనే ఉద్దేశం మీద ఆవిడ ఈ గంధవర్గాలు, బంగారములు ఇవన్నీ కూడా పట్టుకొని ఒంటిల మీద ఎక్కించుకొని బాగా ఎక్కువ పని వాళ్ళ ద్వారా ఆమె బయలుదేరింది. ఈ రోజుల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముతున్నటువంటి నీకు కూడా
ఐశ్వర్యంతో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీకు కలిగినటువంటి కలిమితో నువ్వు ఫెయిల్ అయిపోతావు. గనుక ఈవిడ ఏంటంటే ఈ బంగారమును చూసి, ఈ గంధవర్గమును చూసి, రత్నమును చూసి సొలొమోను మోసం చేయడానికి బయలుదేరింది. అలాగే ఈ రోజుల్లో కూడా ప్రజలు మోసమైపోతూ ఉంటారండి. నేను మా అవలోకి వెళ్తాను ప్రార్థనకి, ప్రార్థన వెనకబెట్టి అతను సంపాదన నెల్లూరు పంపించేస్తాడు, పల్లెలు అటు పంపించేస్తాడు, ఇటు ఉండేయా ముందు దేవుని ప్రార్థన ఇచ్చే ఉన్నాడు పాస్టర్ గారు, వచ్చిన రాబడి ఎందుకు పోగొట్టాలా అని అంటాడు. ఈ రోజు మౌతులో నేను చెప్తున్నాను అనేసిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలిసేంటి, బాగా సంపాదించి ఇంట్లో పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు తెలుసు అతను? ఎక్కడికి వెళ్తాడమ్మా? హాస్పిటల్కి వెళ్తాడు. ఈ సంపాదన అంతా కూడా ఎవరికి ఇస్తున్నాడు? డాక్టర్. నేను ఫిల్మ్ నగర్లో హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో ఉండేటప్పుడు అక్కడ కోటీశ్వరులు ఉంటారండి. మా బావగారు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కనుక అక్కడ కోటీశ్వరుడితో సమానమే. అక్కడ అపోలో ప్రత్యేకమైనటువంటి గది ఇచ్చారు. ఆ గదిలో నేను ఉండేవాడును. మా బావగారు ఆఫీస్ తరఫున లక్షలు లాగేసేవాళ్ళు. హాస్పిటల్లో లాగేసేవారు. అక్కడ కౌంటర్ దగ్గర నేను అలా టైం పాస్కి వెళ్తే అందరూ వ్యాపారస్తులు పెద్ద వాళ్ళు పెద్ద కట్టలు తెచ్చిస్తున్నారండి. ఎన్ని లక్షలో నాకు తెలియదు. గుండెకి, కాలుకి, కిడ్నీలకి ఏటేటో జబ్బులు, నానా వ్యాధులకు డబ్బు కడుతున్నారు కౌంటర్లో. అయ్యో ఇంత కష్టపడి రాత్రి పగల కష్టపడుతున్నారు, కౌంటర్లో కడుతున్నారు. ఎంత అద్భుతం, ఎంత భయంకరమైనటువంటి బాధ ఒకసారి చూసారా? గనుక ధనమును నమ్ముకొని మీరు పాడైపోతారు అని యేసు ప్రభు వారే చెప్తున్నారు. ముందు ఎవరు నమ్ముకోవాలి? మనము దేవుని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. గనుకనే ఈవిడ ఆ విస్తారమైన బంగారము, రత్నములు, గంధవర్గములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు దోచిన దానినంతటిని బట్టి అతనితో ఆవిడకున్నటువంటి జ్ఞానమంతటితో సొలొమోనుతో మాట్లాడింది. పెద్ద జ్ఞానిగా మాట్లాడితే ఏం జరిగింది? ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం అంటే సమాధానం చెప్పేశారు ఆయన. దేవునికి స్తోత్రం. ఆవిడ ఏ తెలివితేటలతో సొలొమోనును వాడించాలనుకుందో, బంగారంతో, నగలతో, రత్నములతో మోసం చేసి అవి చూస్తే ఆశపడి అంతకంటే డబల్ ఉంది. ఈవిడ లోక జ్ఞానంతో ఉండేమో, కానీ సొలొమోను ఎవరి జ్ఞానంతో ఉన్నాడు? అందరూ చెప్పండి, ఎవరి జ్ఞానంతో ఉన్నారు? దేవుని జ్ఞానంతో ఉన్నారు. ఈ రోజు నువ్వు నేను అదే జ్ఞానంతో ఉంటే మనం ఎంతైనా సంపాదించగలము, ఎంతైనా జ్ఞానంతో నింపబడగలము. ఇక్కడ జ్ఞానముతో నింపబడినటువంటి, దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి సొలొమోనుతో ఆవిడ రత్న బంగారములు, చాలా విలువైన వస్తువులతో వాడించాలని చూసి ఎన్నో ప్రశ్నలు వేసింది. అన్ని ప్రశ్నలకి సొలొమోను ఏం చేశాడు? సమాధానం చెప్పేశాడు. ఎందుకు? సొలొమోనులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూడండి. రాజునకు తెలియంది మరుగైనదంటే తెలియనిది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. శాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతడి సేవకులు కూర్చుండు పీఠములను, ఆ సేవకులు కూర్చుండు కుర్చీ, ఆ పీఠములను, అతనికి ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనిని గిన్నె అందించి, అంటే భోజనము పెట్టి వస్త్రాలు అందించినటువంటి వారు, తనకు చుట్టూ పరిచారం అంటే పని చేస్తున్నటువంటి ప్రజలను చూచి కనిపెట్టి, యెహోవా మందిరమునందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం ఉండినదై, ఆశ్చర్యము పొందినదై రాజుతో ఎట్లనను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. నీ గురించి నా దేశములో చాలా మంది ఘనముగా చెప్పారు, విన్నాను, కరెక్టే. కానీ అయినను నేను వచ్చి కన్నులారా చూడకు మునుపు
ఆ మాటలు నమ్మకయుంటేనే ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇదిగో రాజా, నీ జ్ఞానం గురించి నేను విన్నాను, మంచిదే విన్నాను, కానీ నేను వచ్చి నిన్ను దర్శించి నీతో మాట్లాడిన తర్వాత అంతకంటే ఇంకా ఎక్కువ నేను చూశాను. నేను కన్నులారా నేను చూశాను గనుక మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ యొక్క జ్ఞానము ఎంతో గొప్పది. అంటే ఏమంటుంది చెప్పండి? నీ జ్ఞానము, నీ భాగ్యమును నేను వినిన దానిని నీ జనులు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. అక్కడ పరిచారం చేస్తున్నటువంటి మందిరంలో పరిచారం చేస్తున్నారు, రాజు దగ్గర పరిచారం అంటే ఏంటంటే సహాయం అంటే పని చేస్తున్నారు కనుక ఆ జనులు భాగ్యవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆలయ పరిచారానికి రారా అంటే అందరూ కూడా మొహం విసురుకొని వెనకబెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఉన్నారు కొంతమంది దేవుడే వాడుకుంటున్నాడు. దేవుడు కొంతమంది ఎంతరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఇదివరకు ఎక్కువ మంది వచ్చేవారు, మరి ఇప్పుడు కొద్దిగా అలసట మూలంగా రాలేకపోతున్నారేమో. దేవుని పరిచారం చేసినటువంటి వారు అందరూ కూడా ధన్యులు అవుతారండి, చాలా ధన్యులు అవుతారు, తప్పనిసరిగా ధన్యతలు పొందుకుంటారు. కనుక నీ జనులు భాగ్యవంతులు అవుతారు. నీ మందిరము ఎల్లప్పుడూ 8వ వచనం చదువుతున్నాను. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను చూసారా? నీ జ్ఞాన వచనములంటే నువ్వు జ్ఞానముతో మాట్లాడినటువంటి మాటలు వినిచుండు నీ సేవకులు భాగ్యవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది అయితే దేవుని మాటలు వింటారో వారికి అందరికీ కూడా ఆశీర్వాదాలు భాగ్యం అద్భుతమైనటువంటివి అబ్బుతాయి. గనుక ఇక్కడ చెప్తున్న నీ జనులు భాగ్యవంతులు అవుతారు. తర్వాత నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన. అబ్బా, అక్కడ ఎవరు ఘనతపరచబడ్డారు? దేవుడు. అక్కడ ఎవరండి ఘనపరచబడ్డారు? దేవుడికి కూడా ఘనత వచ్చింది. నీ దేవుడు నిన్నింతగా నడిపిస్తున్నాడు కనుక నీ దేవుడు నమ్ముకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడవుతాడు? చాలా స్థుతులు పొందుకును గాక అని యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని చెప్పింది. యెహోవా ఇశ్రాయేలీయులందరూ శాశ్వత ప్రేమ ఇచ్చెను గనక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజులకు 240 మణుగులు బంగారములు, 240 మణుగులు. ఒక మణుగు అంటే ఎంత ఉంటుందండి? తెలియదు కదా మనకి. ఒక మణుగు అంటే బస్తాడండి, పెద్ద బస్తా, ధాన్యం బస్తా అంత ఉంటుంది. నాకు తెలియదు. నేను చూసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మణుగు అంటే ఏంటంటే చూడండి, బస్తా ఉన్నది కదా, అది మణుగు అంటారు. గనుక మణుగు అంటే ఎక్కువే, 100 కేజీలకి ఎక్కువే. గనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని వందలు ఇచ్చింది ఆవిడ? 240 మణుగులు బంగారమును, బహు విస్తారమైన గంధ వర్గమును, రత్నములను ఇచ్చెను. శాబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడను ఎవరు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కనైనటువంటి చివరకు పొందుకున్నాడండి. ఆయనను ఆ బంగారముతో రత్నములతో వాటిని ఇచ్చి మోసపరచడానికి వచ్చినటువంటి రాణి తెచ్చినటువంటి అంతా కూడా ఎవరికి ఇచ్చేసింది? సొలొమోనుకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఆయన దేవుని దగ్గర ఉన్నటువంటి భయాన్ని బట్టి, ఆయన భయభక్తులు చూపించినటువంటి విధానమును బట్టి, ఆయనకు దేవుని ద్వారా ఉన్నటువంటి జ్ఞానమును బట్టి బహుగా ఆయన్ని మెచ్చుకుంటూ
ఆమె ఎంతో గణపరచడమే కాక ఆవిడ తెచ్చినదంతా కూడా మొత్తం ఇచ్చేసింది. ఎంత బంగారం ఇచ్చింది? 240 మణుగులు బంగారం, వెండి, రత్నాలు, సుగంధ వర్గాలతో కలిగినటువంటి మానులు అన్ని కూడా ఇచ్చేసి ఆవిడ ఇచ్చినంత ఎవరు కూడా ఎప్పుడు ఇవ్వలేదు. గనుక సొలొమోను ఏడు చేసేది ఊరుకుంటాడా? సొలొమోను కూడా ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కావలసిన అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ షాబా దేశపు రాణి చాలా శ్రేష్టమైనటువంటి రాణి, చాలా విలువైనటువంటి రాణి, చాలా గుణవంతురాలైనటువంటి రాణి. కనుక అంత రాణిగా గుర్తింపబడింది. ఎస్తేరు కంటే బహు శ్రేష్టమైనటువంటి రాణిగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ స్త్రీల వల్ల భూమి పాడైంది, మళ్ళీ స్త్రీల వల్ల భూమి రక్షించబడింది. ఇప్పుడు స్త్రీల వల్ల లోకములో అందరికీ కూడా దేవుని ప్రేమను ప్రకటించాలి. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని దూతలను ఏర్పరచుకున్నాడు. మన ఏరియాకంతా కూడా మన ఆత్మీయ తల్లిదండ్రుల్ని, అయ్యగారిని, విజయ్ కుమార్ని, వసంతమ్మ గారిని ఏర్పాటు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. సంఘాలకి కూడా ప్రోత్సహించడానికి తన సేవకులను ఏర్పరచుకుంటున్నారు దేవుడు. ఎందుకంటే అంతా కూడా నీతి రాజ్యముగా రావాలి. నువ్వు భూలోకమే పాపపు లోకము కాక నీతి రాజ్యముగా వస్తే దేవుని యొక్క స్థానానికి అందరం మనం చేరుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఏ మంగళవారం కూడా విడిచిపెట్టకండి, అందరూ వచ్చి ప్రార్థన చేయండి. ఇప్పుడు టైం ఎక్కువైంది కనుక నేను ప్రార్థన కూడా చేయించను. మళ్ళీ వారు మంగళవారం నుంచి ప్రార్థన పాప చేయిస్తారు. కనుక అందరూ సిద్ధంగా ఉండండి, అన్నిటితో ప్రార్థన చేయండి. చేసినటువంటి ప్రార్థనకు ఎప్పుడు కూడా వృత్తిపరచం, ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటామని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు పొందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన, జ్ఞాని అయినటువంటి సొలొమోను కొరకు, నాయన మరి జ్ఞాని అయినటువంటి శాబారాని కొరకు మాటలు మేము విన్నాం. కనుక అటువంటి జ్ఞానమును పొందుకుంటూ మీ దగ్గర మంచి మేలులు పొందుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము వచ్చినటువంటి వినినటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరుని ఆశీర్వదిస్తూ మీరే ఘనత పొందుకోవాలి. ఇంకా జరగవలసినటువంటి ప్రార్థనలో మీ స్వరముతో మా గ్రామాన్ని కదిలిపచేయండి. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.